యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్కారం సత్యం గారు. నమస్తే. నమస్తే. సో వీట్ గ్రాస్ బిజినెస్లో డైరెక్ట్ పాయింట్ ఏంటి అంటే ఫ్రాంచైజ్గా కూడా తీసుకునే అవకాశం ఉందంటారా? అలా కూడా ఈ బిజినెస్ని రన్ చేయొచ్చు అంటారా? చేయొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని వందల రకాల కంపెనీలు కూడా ఫ్రాంచైజ్ చేస్తున్నాయి. సో అవి స్టోరేజ్ ఉండే వాటి గురించి చేస్తున్నారు. కానీ ఏంటంటే మనం చేయొచ్చు. వీటిగా ఫ్రాంచైజ్ చేయాలనే ఆలోచన ఉంటే మాత్రం ఏంటంటే ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ సొంత టౌన్లోనే ఇండియా మొత్తంలో ఎక్కడైనా ఎనీ స్టేట్లో కానీ లోకల్ అండ్ నాన్ లోకల్ ఎక్కడైనా పర్లేదు, వాళ్ళు బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఫ్రాంచైజ్ ఖచ్చితంగా మనం ప్రొవైడ్ చేద్దాం. ఓకే. ఎలా అంటే వాళ్ళకు కొంచెం ట్రైనింగ్ ఉంటుంది, ఒక వీక్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ వీక్ డేస్ ట్రైనింగ్లో ఏంటంటే ఎప్పుడే కానీ ఏ బిజినెస్ కానీ ఏదైనా మనం ఒక స్టడీ ఎడ్యుకేషన్ చేయాలనుకున్నా కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తుంటాం. అంటే ఒక 10th డిగ్రీ పొందాలనుకుంటే దాదాపు 16-17 ఇయర్స్ మనం వెయిట్ చేయాల్సిన అవసరం పడుతుంది. అలానే ఒక ఏదైనా షాప్ పెట్టాలనుకున్నా వాళ్ళు ఒక 1.5 ఇయర్ దాని గురించి థింక్ చేసిన తర్వాత దానికి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో స్టార్ట్ అయిన తర్వాత సక్సెస్ ఫెయిల్యూర్ అనేది సెకండ్ అది. కానీ ఈ వీట్ గ్రాస్ ప్లాంట్లో ఫెయిల్యూర్ అనేది ఉండదు. ప్రతి మనిషికి అవసరం పడుతుంది కాబట్టి ఏంటంటే ఈ ఫ్రాంచైజీలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతుంటారు. ఏంటంటే ప్రతి గ్రామంలో ఏదో ఒక డిసీజ్ తోటి ఏదో ఒక ప్రాబ్లం తోటి దాదాపు అంటే ఒక 30% ఫ్యామిలీస్ ఉంటున్నారు. వాళ్ళు వెతుక్కుంటే దొరకట్లేదు వీట్ గ్రాస్. ఒకవేళ చాలా దూరంకి వెళ్ళి ఫోన్లు చేసినా కానీ ఏంటంటే మనం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటి బిజినెస్ని చెయ్యాలి, నేను ఫ్రాంచైజ్ తీసుకొని బిజినెస్ చేయాలనుకుంటే ఏంటంటే దీనికి ఒక 10 to 15 డేస్ రోజు ఒక 20 minutes కానీ 30 minutes కానీ వాళ్ళకు క్లాసులో నేను మాట్లాడతాను. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని బిజినెస్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా, తర్వాత దాన్ని వాళ్ళు ఎక్కడ ఏ టౌన్లో ఉన్నారు, అక్కడ పాపులేషన్ ఎంతవరకు ఉన్నది, ఎంత పెట్టుబడితో మనం ప్లాంట్ పెట్టుకోవచ్చు, తర్వాత దానికి సంబంధించిన జ్యూస్ సెంటర్గా కూడా ఏంటంటే వాళ్ళు గ్రాస్తో పాటు జ్యూస్ సెంటర్ ఖచ్చితంగా జ్యూస్ చేసి అక్కడ తీసుకునే వాళ్ళకి అక్కడే ఇవ్వచ్చు. లేదనుకుంటే ఒక 40 minutes లోపు వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యే లొకేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దానికి సంబంధించింది ఏదైనా బాటిల్ కానీ లేదనుకుంటే వాళ్ళకి ఇంకేదైనా వాళ్ళు క్యారీ తెచ్చుకున్న దేంట్లైనా మనం జ్యూస్ తయారు చేసి ఇవ్వచ్చు. దాని ద్వారా ఏంటంటే ఫర్ డే ఒక జ్యూస్ సెంటర్ ఓపెన్ అయితే దాదాపు ఒక మండల్ హెడ్ క్వార్టర్ అనుకోండి, లేదంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో కానీ ఎక్కడైనా ఒక జ్యూస్ సెంటర్ ఓపెన్ చేస్తే రోజుకు 2 నుంచి 3 వేల రూపాయలు ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మొట్టమొదటిసారి నేను హైదరాబాద్లో పెట్టినప్పుడు నా జ్యూస్ సెంటర్ దగ్గరికి ఫస్ట్ కప్పు అమ్మడానికి నాకు దాదాపు 100 days టైం పెట్టింది. అంటే అది అవగాహన ఐడియా లేదు అప్పుడు. మనకేంటంటే ఈ యూట్యూబ్ కానీ తర్వాత సోషల్ మీడియా కానీ తర్వాత న్యూస్ ఛానల్ కానీ పేపర్ ఆర్టికల్స్ కానీ అన్నీ లేకుండా అప్పుడు తెలిసిన పెద్దవాళ్ళని కలుస్తూ మాట్లాడుతూ దాని గురించి మాటల్లో కబుర్లు చెప్పుతూ మౌత్ పబ్లిసిటీ ద్వారా పెరిగింది అప్పుడు. ఇప్పుడు ఏంటంటే మనం ఒక్కసారి మాట్లాడితే ప్రపంచం మొత్తం చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి అవగాహన వస్తుంది. దీనిని బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అక్కడ వాళ్ళు ప్లాంట్తో పాటు జ్యూస్ సెంటర్ నడపాలనుకున్నా, ఓన్లీ జ్యూస్ సెంటర్ నడపాలనుకున్నా కానీ వాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ సిటీలో అయితే జ్యూస్ సెంటర్ నడపాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా మనదే వీట్ గ్రాస్ నేను సప్లై ఇస్తూ అక్కడ మన సెంటర్లో పెట్టాల్సిన టేబుల్స్ కానీ తర్వాత మిషనరీస్ కానీ ట్రేస్ కానీ తర్వాత అక్కడ ఉన్న ఆ క్లైమేట్కి సంబంధించిన ఎలాంటి వాతావరణం మనం పెట్టాలి, ఏ టైంకి పెట్టాలి, తర్వాత జ్యూస్ని చేసిన తర్వాత ఎంత మోతాదులో ఎవరికి ఇవ్వాలి, ఒకేసారి ఒక 5-10 లీటర్లు తీసుకొచ్చి క్యాన్లో పెట్టి తీసి ఇవ్వడం కాదు. అది వితిన్ సెకండ్స్ లోపలనే మనం వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళకి సంబంధించింది ఏం ప్రాబ్లం ఉంది, ఎందుకోసం అడుగుతున్నారు, వాళ్ళకి ఎంత మోతాదులు ఇవ్వాలి, ఒక్క నిమిషం మాట్లాడితే
వాళ్ళకు సంబంధించిన ప్రాబ్లం చెప్తుంటారు. బ్లడ్ చాలా తక్కువ ఉందండి, ఎన్ని మెడిసిన్స్ ఎక్కడికి వెళ్ళినా నాకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఎంత మోతాదులు ఇవ్వాలి? 2 కప్స్ ఇవ్వాలన్నా, 1 కప్ ఇవ్వాలన్నా, 3 కప్పులు ఇవ్వాలన్నా, రోజుకి ఎన్నిసార్లు వాడాలి వాళ్ళకున్న ఆ కండిషన్ బట్టి అవన్నీ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ క్లాస్లో వీళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళ దగ్గరికి వచ్చిన కస్టమర్స్కు వీళ్ళే స్వయంగా ఇవ్వచ్చు. అవన్నింటినీ కావాలనుకుంటే మాత్రం ఏంటంటే ఖచ్చితంగా మనం ట్రైనింగ్కు అటెండ్ అవ్వాలి. ట్రైనింగ్కి అటెండ్ అయిన తర్వాత నేను ప్లాంట్తో పాటు జ్యూస్ సెంటర్తో పాటు చేయాలనుకుంటే దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తాను. ఒకవేళ లేదండి ఇవన్నీ మేము చేయలేము, జస్ట్ ఒక జ్యూస్ బ్రాంచెస్లో మేము జ్యూస్ మాత్రమే నడుపుకుంటాం, గ్రాస్ మాత్రమే డెలివరీ ఇచ్చుకుంటాం అనుకుంటే దానికి సంబంధించింది ఎలా ఫాలో అప్ అవ్వాలి, తీసుకోవాల్సిన ఎక్విప్మెంట్స్ ఏమేం కావాలి, వాటిని ఎలా మనం యూజ్ చేయాలి, జ్యూస్ని ఎలా తయారు చేయాలనేది కూడా చెప్తాను దాంట్లో. కాబట్టి ఏంటంటే ఇలాంటి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకు ఎక్కడైనా ఎన్ని ఒక చిన్న గ్రామంలో కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక కాల్ మాట్లాడాను. జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక 65 years old ఒక అమ్మ మాట్లాడింది. ఎలా అంటే ఈ బ్రాంచెస్ మీరు మాకు ఇస్తారా? ఎందుకంటే మా అత్తమ్మను నేను ఎన్నో హాస్పిటల్లో తిరిగినా కానీ నాకు తగ్గలేదు. సుమన్ టీవీలో వచ్చిన వీడియోస్ ద్వారా పెంచే విధానంతో పాటు ప్రతిదీ కూడా బెనిఫిట్స్తో పాటు అన్నీ చెప్పారు. కాబట్టి ఏంటంటే ఆ వీడియోస్ను ఫాలో అవుతూ నేను కొన్ని ట్రేలు తెచ్చుకొని ఇంట్లో గ్రాసును పెంచి నేను మా అత్తమ్మని సేవ్ చేసుకున్నానండి అని చెప్తాను. ఆ ఫ్యామిలీ కంప్లీట్ ఒక 30 సంవత్సరాలుగా డిఫెన్స్లోనే వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, తర్వాత వాళ్ళ మదరు, ఫాదర్ వీళ్ళంతా కూడా డిఫెన్స్లోనే. అయితే ఏంటంటే అక్కడ చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ రోజు 40 నిమిషాలు మాట్లాడారు నాతో. కుదిరితే మనం ఒకసారి కాల్లో తీసుకుందామండి వారిని. ఖచ్చితంగా నేను వాళ్ళతో కాల్లో తీసుకొని ఖచ్చితంగా మాట్లాడిస్తాను. ఏంటంటే తను నా డిఫెన్స్లో ఉన్న జాబ్ చేస్తున్న వాళ్ళకు టైంకి ఫుడ్ ఉండట్లేదు, టైంకి ఇది ఉండదు, చాలా రకాల సమస్యలు వస్తున్నాయండి. దీనికి సంబంధించి నా వంతుగా నేను ఏదైనా చేయాలనుకుంటున్నా. నేను ఎలా అంటే ఇంట్లో కూర్చుండి ఖాళీగా కూర్చుండి నేను ఉండడం కంటే నేను ఒక 4 ప్రాణాలు కాపాడిన దాన్ని కావాలన్న ఉద్దేశంతో నేను చేయాలనుకుంటున్నా. దానికి మీరు అవకాశం ఇస్తే నేను చేస్తాను ఉద్దేశం. ముందుకొచ్చి రెడీగా ఉన్నారు. ఫస్ట్ బ్రాంచెస్ జమ్మూ కాశ్మీర్లో స్టార్ట్ చేద్దామండి మనం. ఖచ్చితంగా అలా. గ్రేట్ అండి నిజంగా. మనకి ఇప్పటి వరకు కూడా లైక్ ఒక రైతు రీసెంట్ గా కూడా మనం ఆ వీడియో ఫీడ్బ్యాక్ వీడియో కూడా చేయడం జరిగింది. అవునండి. తను నెలకి ఆల్మోస్ట్ 50,000 lakh రీచ్ అయ్యారండి. 1 lakh రీచ్ అయ్యారు. అప్పుడు మాట్లాడిన ఇనిషియల్ 1 month లోనే 50,000 ఏం చేస్తున్నారు అని సపరేట్ గా వారే చెప్పడం జరిగింది. అండ్ ఖచ్చితంగా మనం జమ్మూ అండ్ కాశ్మీర్ లో మన ఫస్ట్ ఫ్రాంచైజ్ ఓపెన్ చేద్దాం. దాంతో పాటు ఇలా ఎవరైనా కూడా ఫ్రాంచైజ్ పరంగా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏ రకంగా? ఖచ్చితంగా ప్రతి దానికి పూర్తిగా మనం జెన్యున్గా పండించి జ్యూస్ తయారు చేసి ఇవ్వడానికి సంబంధించిన ట్రైనింగ్ వాళ్ళు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే పూర్తి వివరాలు మనం అందజేస్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మీకు కూడా వీట్ గ్రాస్ జ్యూస్ ఫ్రాంచైజీ కావాలి అనుకున్న దాంట్లో ఏమేమి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్న విషయాలు కూడా మీకు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.